హాయ్ అండి, అందరికీ నమస్తే. నేనైతే సూపర్గా ఉన్నా. మీరు ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేసేసేయండి. వీడియోలోకి వెళ్లే ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. మీలో ఎంతమందికి పల్లెటూరు అంటే ఇష్టమో కామెంట్ అయితే చేసేసేయండి. దూరపు కొండలు నునుపు అన్నట్లుగా ఏదైతే మనం చూసి ఉండమో అవి ఒకసారైనా చూడాలి, ఎలా ఉంటుందో బాగుంటుంది అన్న ఒక ఫీలింగ్లో ఉంటాము. సిటీస్ కూడా అంతే, ఒక్కసారి చూసిన తర్వాత మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపించదు. అదే పల్లెటూర్లు, మనం పుట్టి పెరిగిన ఊరైతే ఎన్నిసార్లు వెళ్ళినా సరే కొత్తగానే అనిపిస్తుంది. ఎన్ని రోజులున్నా సరే బోర్గా అస్సలు అనిపించదు. ఇక్కడ మీరు చూస్తున్న బావి దగ్గర మా చైల్డ్హుడ్ అంతా గడిచిపోయింది. ఇప్పటిలాగా మోటార్లు, ట్యాంకులు ఇలా ఏమీ ఉండేవి కాదు. చేతాడు వేసేసి వాటర్ని లాగేసుకోవడమే. ఇప్పుడు మనకు ఓపికలు తగ్గాయో తెలీదు, వసతులు పెరిగాయో తెలీదు. అవన్నీ కూడా పక్కన పెట్టేశాము. ఇంకా మార్నింగ్ లేవగానే ఇవాళైతే చేనుకైతే వచ్చేసాము. వరిమల్లో నీళ్లు పెట్టడానికని డాడీ వస్తా ఉంటే డాడీతో పాటు మేము వచ్చేసాము. మా పక్క చేనులోనే ఇలా డ్రాగన్ ఫ్రూట్ అయితే వేశారు. నేను ఈ ఫ్రూట్స్ రెగ్యులర్గా సిటీస్లో చూస్తూ ఉన్నా, అండ్ అలాగే చాలా మంది యూట్యూబర్స్ టెర్రస్ గార్డెన్స్లో పండిస్తూ ఉన్నారు, కానీ ఎప్పుడూ ఇలా తోట అయితే అస్సలు చూడలేదు. ఇంకా ఇవాళ ఎలాగో దగ్గర అంటే నేను రెగ్యులర్గా వచ్చినప్పుడు అంతా చూస్తూ ఉన్నాను. 2 years అవుతుంది ఈ పంట వేసి చూస్తున్నాను, కానీ దగ్గరికి ఎప్పుడు రాలేదు. ఓన్లీ ద రీజన్ చెట్లు చిన్నగా ఉండేవి, ఇంత అల్లుకొని ఉండేవి కాదనమాట. సో కొంచెం కాయలు వచ్చేసి కాపు వచ్చిన తర్వాత చూద్దాము అనుకున్నాను. బట్ వచ్చేసరికి కాపు కూడా అయిపోయింది. ఇంకా మళ్ళీ ఇది ఎండింగ్ స్టేజ్లో ఉంది అంట. అంటే ఇదేమి ప్రతిసారి తీసి నాటాల్సిన అవసరం లేదు, 20 years వస్తాయంట ఒక్కసారి నాటితే. అలా ఈ సీజన్లో వచ్చే కాపు అయితే అయిపోయిందంట. సో కొంచెం కొంచెంగా ఉన్నాయి. అలాగే ఇంట్లో తినడానికి కూడా తీసుకుందాము అనేసి వచ్చాము. కేజీ 150 అంట. ఎప్పుడూ అయితే తినలేదులేండి, ఫస్ట్ టైం చూద్దాము అనేసి తీసుకున్నాము. బట్ ఊర్లో అంటే డాడీ వాళ్ళు, పెద్దనాన్న వాళ్ళు రెగ్యులర్గా తీసుకొని వెళ్తున్నారు. బాగున్నాయంట, టేస్ట్ స్వీట్గా. అందులో చెట్టు మీద మాగే వరకు తెంపరంట. అందుకు ఒకసారి చూద్దాం అనేసి ఇక్కడికైతే వచ్చేసాము. మొత్తం 2 acresలో బాగా వేశారండి. అసలు ఇలాంటి కొత్త పంటల్ని వేయడం మంచిగా అనిపించేసింది. ఇంకా మేమైతే 1 kg ఫ్రూట్స్ అయితే తీసేసుకొని ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతా ఉన్నాము. ఇంకా నేనైనా డాడీ సేన్కి వచ్చినప్పుడు అంతా వస్తానో లేదో తెలియదు, కానీ మావాడు మాత్రం రెగ్యులర్గా వచ్చేస్తాడు. అక్కడ పని ఉంది, ఇబ్బంది అవుతుంది అన్న అస్సలు వినడు. ఇన్ కేస్ డాడీ తప్పించుకొని వస్తే తప్ప. ఇంకా వాటర్ అంటే పిల్లలు ఎవరికి నచ్చదు చెప్పండి. ఇక్కడ మామూలుగా కేసీ కెనాల్కి వాటర్ బాగా వచ్చాయి. మామూలుగా మా ఊర్లో ఇలా రెగ్యులర్గా వాటర్ వచ్చేది చాలా తక్కువ. ఈ మధ్య వర్షాలు ఎక్కువగా పడ్డాయి కదా, సో కొంచెం ఎక్కువగానే వస్తూ ఉంది. బట్ ఎప్పుడు కట్ చేస్తారో తెలీదు. కాబట్టి వీటిని నమ్ముకొని అయితే పంటలు అస్సలు వేసుకోరు. చేనులో బోర్ ఉంది అంటే వేస్తారు, లేదు అంటే వర్షాలకు కురిసే పంటలు మాత్రమే వేస్తారు. బై ఇది మేము వెళ్ళే దారిలో కూడా లేదు, కొంచెం అలా పైకి ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళి చూపించుకొని ఇంటికైతే వెళ్ళాము. ఈ 4 ఫ్రూట్స్ కూడా పెద్దగా ఉన్నాయి. 150 రూపీస్కి అయితే ఆ 4 వచ్చాయన్నమాట. ఇంకా వరలక్ష్మి వ్రతం కదా, పెద్దగా ఏమీ ఉండదు, కానీ ఇక్కడ జస్ట్ సింపుల్గా పూజ అయితే చేసుకుంటారు అమ్మ వాళ్ళు. సో నేనైతే కొత్త శారీ కట్టుకున్నాను. ఇక్కడ ఉండే వెదర్ అంటే పొలంలోనే కొంచెం కూడా ఖాళీ లేదు. సో ఇక్కడ ఉండే వెదర్కు ఇంకా మేకప్ అలాంటివి అస్సలు సూట్ అవ్వదు. జస్ట్ సన్ స్క్రీన్ లోషన్, పౌడరు, లిప్ బామ్, కాజల్, మస్కారా, ఇవన్నీ రెగ్యులర్గా లేడీస్ అందరూ వాడేవే. సో అవి వేసేసుకొని టిక్కీ పెట్టేసుకున్నాను. ఇంకా హెయిర్ తడిగా ఉంది కదా, సో జస్ట్ పిన్స్, గోల్డ్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా, గ్రీన్ కలర్ మ్యాచింగ్, చిన్న బీడ్స్ చైన్. ఇలా సింపుల్ లుక్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. నేను హెవీగా రెడీ అయ్యేదానికంటే ఇలా సింపుల్గా రెడీ అయ్యానంటే భలే నచ్చుతానండి. ఇంకా ఇలాంటి సారీస్ మార్నింగ్ వేర్ చేసుకున్నాము అంటే నైట్ వరకు తీసేయాలి అని అస్సలు అనిపించదు. అలా అనిపించకుండా ఉండాలి అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి, లేకపోతే ఉండలేంలేండి, అదైతే నిజం. రెగ్యులర్గా కట్టే వాళ్ళ సంగతి ఏమో, కానీ అప్పుడప్పుడు కట్టే వాళ్ళకి కంఫర్ట్ లేకపోతే అస్సలు ఉండలేరు. ఇంతకీ ఈ శారీలో లుక్ ఎలా అనిపించింది కామెంట్ అయితే చేసేసేయండి. నాకు ఈ రెడ్ గ్రీన్ కాంబినేషన్ బాగా నచ్చింది. అండ్ ట్రెడిషనల్గా మంచిగా అనిపించింది. ఈ కలర్ చాలా ట్రెడిషనల్ కలర్ కదా, సో బాగా సూట్ అయినట్లు అనిపించేసింది. ఇంకా నేను ఒక్కదాన్ని వీడియో తీసుకుంటే ఇలాగా మా వాడు కూడా జాయిన్ అయిపోతాడు. మమ్మీ నేను కూడా జాయిన్ అవుతాను అనేసి. మా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో వరలక్ష్మి వ్రతము అంటే ప్రతి ఫ్రైడే శ్రావణ మాసంలో కొత్త శారీ అయితే కన్ఫర్మ్. ఇంకా చిన్నగా పూజ అయితే ఉంటుంది. ఏదైనా నైవేద్యం, కేసరి లాంటిది కానీ, బియ్యం పాయసం లాంటిది కానీ, అదేనండి పరమాన్నం, ఇలాంటివి సింపుల్గా రెసిపీస్ చేసి పెట్టేసుకొని
ఒక్క శుక్రవారం మాత్రం వాయినాలు ఇస్తారు అంతే. ఇంకా పెద్దగా అరేంజ్మెంట్స్ అయితే ఏమీ ఉండవు. నేను కూడా రెడీ అయిపోయాను కదా, సో దేవుడికి అయితే దండం పెట్టేసుకుంటూ ఉన్నా. నానబెట్టిన శనగలు, తాంబూలము అండ్ కొంచెం బియ్యం పాయసం, టెంకాయ కొట్టేశారు అమ్మ. నేను పొలం నుంచి వచ్చేసేసరికి పూజ అయితే అయిపోయింది. నేను కూడా దండం పెట్టేసుకున్నాను. ఇంకా ఇదేంటి అంటారా, నిన్న పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో అయిపోయింది కదా, ఈరోజు మా ఇంట్లో. శ్రావణ మాసంలో మా ఊర్లో ఆడపడుచులందరికీ కూడా వాళ్ళ పుట్టింటి వాళ్ళు సారె తీసుకెళ్తారు. నేను హైదరాబాద్కి వెళ్ళడానికి ఇంకా టైం ఉంది కానీ బట్ రేపు అత్తమ్మ వాళ్ళ ఊరికి వెళ్దాం అనుకున్నా. సో ఇవాళ ప్రిపేర్ చేస్తే అక్కడికి కూడా తీసుకొని వెళ్ళొచ్చు కదా అనేసి అమ్మ ఇవాళే ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. నాకు తెలిసి ఒక సాంప్రదాయం అందరూ గట్టిగా ఫాలో అయిపోతారు. కూతుర్ని అత్తారింటికి పంపేటప్పుడు ఉట్టి చేతులతో అస్సలు పంపరు. ఏవైనా ఇలా స్వీట్స్ ఏదో ఒకటి చేసి పంపిస్తారు కదా. మా అమ్మ కూడా అంతే. ఎప్పుడైనా సరే రెగ్యులర్గా మేము అంటే అనుకోకుండా అలా వెళ్తే చెప్పలేం కానీ బట్ ముందే ప్లాన్ ఉంది అంటే మాత్రం ఇలా ఏవో ఒకటి ప్రిపేర్ చేస్తారు. మేము ఇక్కడికి రావడానికి కానీ లేదా మేము ఎక్కడికైనా వెళ్ళడానికి కానీ కన్ఫామ్గా చేస్తారనమాట. ఇవి వచ్చేసి పప్పుల కర్జికాయలు. ఇందులో ఏం లేదండి, పప్పులు, బెల్లం, కొబ్బరి, యాలకుల పొడి ఇవన్నీ కూడా ఇలా పౌడర్లా చేసేసుకొని మేమైతే పేని రవ్వతో రేకు రుద్దుకుంటాము. చాలామంది మైదా పిండితో చేస్తారు కానీ మా సైడ్ పేని రవ్వ అని ఒక పూరి పిండి లాంటిది దొరుకుతుంది, దాంతో చేసుకుంటాము. ఇలా క్లోజ్ చేసేసి పెట్టేస్తే అయిపోతుంది. మా ఒక్క ఇంట్లోనే కాదండి, ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఇవి ఉండి తీరాల్సిందే. ఇంకా ఇక్కడ ఇవి చేసే వాళ్ళందరికీ ఈ వంట రాదు అనేది లేదు. ఏ ఫంక్షన్ ఉన్నా సరే అమ్మకి ఫుల్గా హెల్ప్ చేస్తారు. ఇంకా మా చిన్నప్పుడు అమ్మ ఎక్కడికైనా వెళ్ళినా సరే మమ్మల్ని చూసుకునేది కూడా వాళ్ళే అనమాట. పల్లెటూర్లలో ఉంటే ఇది మంచి అడ్వాంటేజ్. ఒకరికొకరు మంచిగా హెల్ప్ చేసుకుంటారు. ఎవరి ఇంట్లో ఇలా చేసుకోవాలి అన్నా సరే అందరూ వెళ్ళి ఒక ఇంట్లో ఒకరోజు అలా చేసేసుకుంటారు. అయితే ఇక్కడ వీళ్ళందరికీ ఈ వంట రాదు అనేది లేదు, అన్నీ వస్తాయి. ఏది బయట నుంచి కొనుక్కోవాల్సిన అవసరం అస్సలు ఉండదు. ఎందుకంటే ఒకరికి రాకపోయినా ఇంకొకరు హెల్ప్ చేసుకుంటారు కాబట్టి. అండ్ మా ఊర్లలో క్యాటరింగ్స్ లాంటివి అండ్ స్వీట్స్ ఆర్డర్ చేసుకునే లాంటివి రేర్ అనమాట. అంటే ఏదైనా న్యూ స్వీట్స్ అలా పెట్టాలి అనుకుంటే తప్ప బయట ఆర్డర్ అస్సలు ఇచ్చుకోము. ఎన్ని ఉన్నా ఇలా అందరం కలిసి చేసేసుకుంటాము. మా ఊర్లో మా పెద్దనాన్న వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు అందరూ ఉన్నారు. బట్ ఇక్కడ ఉన్న వాళ్ళు రిలేటివ్స్, క్లోజ్ రిలేటివ్స్ అయితే కాదనమాట. కానీ అందరినీ పిలిచేది అత్త, పిన్ని, పెద్దమ్మ, ఇలా రిలేషన్స్ అయితే డెఫినెట్గా ఉంటాయి. చిన్నప్పటి నుంచి అలా కలిసి పెరిగిన తర్వాత ఆ మాత్రం ఉండకుండా ఎలా ఉంటుంది చెప్పండి. ఇప్పటి వరకు చాలానే నేర్చుకున్నాను కానీ ఎప్పుడు ఇలా కర్జికాయలు అయితే అస్సలు అల్లలేదు. ఒకసారి ట్రై చేద్దాము అని చాలాసేపటి నుంచి అత్త వాళ్ళందరూ చేస్తూ ఉంటే చూస్తూ ఉన్నా. ఫైనల్లీ ఇంకా 4 అయితే నాకు వదిలేసేయండి, నేను చేసేస్తాను అని చెప్పాను. బట్ పర్లేదు, నాట్ బ్యాడ్. బట్ ఏదైనా ఒక్క రోజుకి రాదు కదా, సో మనం చేయంగా అదే మనకు మంచి ప్రాక్టీస్ అయితే అయిపోతుంది. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఈ జనరేషన్ తర్వాత మనం అందరం ఇవి తినాలి అంటే కొనుక్కోక తప్పదేమోనని. బట్ అక్కడ కూడా చేసే వాళ్ళైతే ఉండాలి కదా. మేబీ అప్పటికి మిషన్స్ వచ్చేస్తాయేమో, ఇలాంటి డౌట్స్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. కానీ ఒక్కటైతే నిజం, ఏ పనికి ఎవరి మీద ఆధారపడకుండా చేసుకోగలిగితే బాగుంటుంది అని అయితే అనిపిస్తుంది. బట్ కొన్ని నేర్చుకోవడం కూడా కష్టం లేండి. ఇలా ఫైనల్గా మొత్తం అయితే అయిపోయాయి. అండ్ నాకైతే చేయంగా ఒక 4-5 ఆ తర్వాతది కొంచెం బాగా వచ్చాయి. కొంచెం కాదులేండి, ఆల్మోస్ట్ బాగా వచ్చాయి. అయితే ఇవి అమ్మ వేయించుతున్నారు కదా, అక్కడ వేసినప్పుడు ఆయిల్లో విచ్చుకోకపోతే చాలు, ఇంకా పర్ఫెక్ట్గా మనం పెట్టేసినట్లే. ఇంకా టేస్ట్ అయితే చేసేస్తా ఉన్నా మంచిగా. అక్కడక్కడ కొబ్బరి తాకుతూ, ఇలాచీ పౌడరు అండ్ పల్చటి రేకు తింటా ఉంటే తినాలనిపించేంత టేస్టీగా ఉంటాయి. ఇందులో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుందో. ఇంకా ఇవాళ నుంచి ఇవి అయిపోయే వరకు అందరూ గిన్నెలో నెయ్యి వేసేసుకొని వీటిని స్మాష్ చేసి వేసి స్పూన్ తీసేసుకొని తింటా ఉంటారు. ఆపాలన్నా ఆపలేము, అంత టేస్టీగా ఉంటాయి. నాకు స్వీట్ అంటే పెద్దగా నచ్చదు కాబట్టి మేబీ నేను తక్కువ తింటానేమో. ఇంకా ఇదేంటి అనుకుంటున్నారా, నువ్వుల పిండి. యాక్చువల్గా అదే చెప్పా కదా రేపు వెళ్తున్నాను అనేసి అత్తయ్య వాళ్ళ ఇంటికి, అందుకోసం ఇవి కూడా ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ వడిబియ్యం పోసిన తర్వాత మళ్ళీ మా కోసం ప్రిపేర్ చేసి, హైదరాబాద్లో అందరం ఉంటాం కదా, సో మా కోసం మళ్ళీ చేస్తారనమాట అమ్మ. ఇవి ఎప్పటికప్పుడు చేసుకుంటేనే బాగుంటాయి. మరీ ఎక్కువ రోజులు ఉంటే కొంచెం పుల్లగా అవుతాయి. అందుకోసం ఇప్పుడు కొంచెం క్వాంటిటీలో అమ్మ ఇంటి దగ్గర దంచారు. నేనైతే ఒక స్లీప్ వేసేసాను లంచ్ తర్వాత. ఇప్పుడు ఉండలు కట్టే పని అయితే నేను తీసుకున్నాను. ఇంతకీ మీ ఇంట్లో నువ్వుల పిండి ఎలా ప్రిపేర్ చేసుకుంటారో కామెంట్స్లో అయితే చెప్పేసేయండి. ఇవాళ నేను చూపించే ఈ 2 రెసిపీస్ కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి.
కావాలి అంటే చూసేయండి. మనం పని చేసినా చేయకపోయినా ఇంట్లో అమ్మ వాళ్ళు బిజీగా ఉన్నారు అంటే మనకేదో బిజీగా ఉన్నామన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎందుకంటే కాసేపైనా టైం స్పెండ్ చేసినట్లు అనిపించదు కదా. బట్ అప్పుడప్పుడు కొద్దిసేపు అలా మాట్లాడుతూ ఇలా చేసుకుంటూ ఇలా ఈ రోజైతే గడిచిపోయింది. నేనైతే వీటిని చాలా చిన్నగా కడుతున్నాను. మామూలుగా అమ్మ వాళ్ళందరూ అయితే 2 హ్యాండ్స్తో ఎంత వస్తే అంత తీసేసుకొని ప్రెస్ చేస్తూ కడతారు. నాకు అలా ప్రెస్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు. అదేంటి అంటే మనం మంచిగా రోల్లో దంచుతాం కదా, ఆయిల్ బాగా పడిపోతుంది నువ్వుల నుంచి. అందులో తెల్ల నువ్వులు చేస్తారు కాబట్టి త్వరగా ఆయిల్ పడిపోతుంది. అది ఆయిల్ పక్కకి వెళ్ళడం ఇష్టం ఉండదు. అందుకోసం ఇలా పైన ప్రెస్ చేసి కట్టేస్తాను. ఇక్కడైతే మా పెద్దమ్మ వచ్చారు, అంటే మా నాన్న వాళ్ళ అన్న వైఫ్. రెగ్యులర్గా మేము పిల్లలు అందరూ ఆడుకుంటుంటాం కదా ఆ ఇంటి దగ్గర నుంచి. అది కొంచెం దూరం కాబట్టి ఇలా ఏదైనా అకేషన్ ఉన్నప్పుడే వస్తూ ఉంటారు. ఇవాళైతే అమ్మ వాయనం ఇవ్వడానికి పిలుచుకొని రమ్మంటే వెళ్ళి పిలిచానమాట. అక్కడ చెట్లకి ఇవి ఉంటాయి కదా, సన్నజాజులు బాగా కాస్తాయి పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. సో అవి తెంపి పెట్టారు. నేను వెళ్ళేసరికి ఇంటికి తీసుకెళ్ళి కట్టుకొని పెట్టుకోమన్నారు. బట్ నాకు పెట్టుకునే కంటే కట్టడం ఇష్టము. అయితే నార్మల్గా కుట్టడం అస్సలు రాదనమాట. పెద్దమ్మ వాళ్ళతో పాటు కొందరు అత్త వాళ్ళని అందరినీ పిలిచారనమాట. వాళ్ళ పని వాళ్ళది, నా పని అయితే నాది. నేను నెక్స్ట్ వీక్ చేసుకుందాం అనుకుంటున్నా. సో ఇక్కడైతే నాకు నార్మల్గా కుట్టడం రాదు. ఇలా బొంబాయి కట్టు మాత్రం భలే వస్తుంది. అండ్ అలా ఎలా కుట్టినా కూడా అంత మంచిగా అనిపించదు. ఇదైతే కొంచెం కష్టంగా కుట్టినప్పటికీ ఇష్టంగా చూడడానికి భలే ఉంటుంది. మీకు ఇది ఎలా కుట్టాలో తెలియకపోతే కామెంట్స్లో అడిగేసేయండి. డెఫినెట్గా క్లియర్ వీడియో అయితే చేసి పెడతాను. ఇంతకీ మీ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారో కామెంట్ అయితే చేసేసేయండి.